చెప్తావా నీలో నువ్వు ఉబ్బి తబ్బిపోతావా? వై వాట్? వై ద ఫక్ వాట్? ఎందుకిలా ఏంట్రా? నీ బాధ ఏంటి బామద్దమ్మా? చెప్పు. Why the fuck am I not able to do the things which I want to do? Why the fuck am I not able to work out? Why the fuck am I not able to control the sugar intake? Why? Too many fucks. అయిపోయిందా? నువ్వు అడిగే క్వశ్చన్స్ పద్ధతి, ద టోన్ ఇస్ టెలింగ్ మీ సంథింగ్. అది లేజినెస్ కాదు, దట్ ఈస్ ఫ్రస్ట్రేషన్ మిక్స్డ్ విత్ సెల్ఫ్ యాంగర్. అర్థం కాలేదా? నువ్వు నన్ను నేను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని అడగట్లేదు. వాట్ ఈస్ రాంగ్ విత్ మీ అని అడుగుతున్నావు. దర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ యూ. నువ్వు అడిగే క్వశ్చన్స్ అన్నీ ఒక కామన్ సైకలాజికల్ ప్యాటర్న్ని డిస్క్రైబ్ చేస్తున్నాయి తెలుసా. ఈ ప్యాటర్న్ హై అచీవర్స్లో, మంచి ఎక్కువ పొటెన్షియల్ ఉన్న వాళ్ళలో ఉంటుంది ఈ ప్యాటర్న్. మళ్ళీ అర్థం కాలేదా? ఎక్స్ప్లెయిన్ చేస్తారా? Number 1, you're not lacking knowledge, you're lacking regulation. మనకి అన్నీ తెలుసు. షుగర్స్ హార్మ్ఫుల్ అని తెలుసు, వర్కౌట్స్ బెనిఫిషియల్ అని తెలుసు, మన కేపబిలిటీ ఏంటో మనకు తెలుసు, అన్నిటికీ లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ కూడా తెలుసు. సో ఇట్ ఈస్ నాట్ అ ప్రాబ్లమ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఇట్ ఈస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ ఎమోషనల్ రెగ్యులేషన్ అండ్ నర్వస్ సిస్టమ్. మన బ్రెయిన్ ఎస్పెషలీ పర్టైనింగ్ టు ఎమోషనల్ రెస్పాన్సెస్ రెండిటి మీద పనిచేస్తుంది. వన్ is the prefrontal cortex. Logic, long term thinking, discipline ఇట్లాంటి వాటిని రెగ్యులేట్ చేసేది the prefrontal cortex. 2 is the limbic system. Shame, fear, anger ఇట్లాంటి నెగటివ్ ఫీలింగ్స్ ని రెగ్యులేట్ చేసేది మన లింబిక్ సిస్టమ్. సో స్ట్రెస్ లాంటి ఓవర్వెల్మింగ్, ఎమోషనలీ బర్డెనింగ్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు మన లింబిక్ సిస్టమ్ గెలుస్తుంది. లింబిక్ సిస్టమ్ గెలిచినప్పుడు ఇట్ క్రేవ్స్ ఫాస్ట్ డోపమైన్. షుగర్స్ ఫాస్ట్ డోపమైన్, స్క్రోలింగ్ కంటిన్యూస్ డోపమైన్ హిట్, అవాయిడింగ్ వర్కౌట్స్ ఇమ్మీడియట్ కంఫర్ట్. సో మన బ్రెయిన్ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కంటే ఇమ్మీడియట్ రిలీఫ్ ని ఎప్పుడూ చూస్ చేసుకుంటుంది. Number 2, procrastination is not equal to laziness. ఎప్పుడైనా మీ బ్రెయిన్ లో ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ అన్న వాయిస్ వినిపించిందా? యు ఆర్ నాట్ అలోన్. మనం ప్రోక్రాస్టినేట్ చేయడానికి లేజినెస్ కారణం అనుకుంటాం, కానీ ప్రోక్రాస్టినేట్ చేయడానికి చాలానే రీజన్స్ ఉంటాయి. ఒక టాస్క్ హెవీగా ఫీల్ అయినప్పుడు కానీ, పలానా టాస్క్లో నేను ఫెయిల్ అవుతాను అన్న ఒక భయం ఉన్నప్పుడు కానీ, లేదా ఈ టాస్క్ తీసుకుని నేను దాన్ని కన్సిస్టెంట్గా చేయలేను అన్న ఒక ఫీలింగ్ ఉన్నప్పుడు కానీ, ఇవన్నీ కాకుండా సబ్ కాన్షియస్గా ఇది నా ఐడెంటిటీని మారుస్తుంది అన్న ఒక ఫీలింగ్ ఉన్నప్పుడు కానీ మనం ప్రోక్రాస్టినేట్ చేస్తుంటాం. సో ప్రోక్రాస్టినేషన్ is the protective programming of limbic system. Fear, shame, failure, disappointment, breaking self-image
ఇట్లాంటి వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మన లింబిక్ సిస్టమ్ ట్రై చేస్తుంటుంది. ఒక కొత్త జాబ్ అప్లై చేసినప్పుడు కానీ, ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు కానీ ఒక సెన్స్ ఆఫ్ డిస్కంఫర్ట్ మనలో క్రియేట్ చేసి మనల్ని ఆ ఫెమిలియర్ జోన్లోనే ఉంచడానికి ట్రై చేస్తుంది, ఈవెన్ దో ద ఫెమిలియర్ జోన్ ఇస్ అన్హెల్తీ. నంబర్ 3, షుగర్స్ అండ్ వర్కౌట్స్. ఈ మధ్య చాలా మంది తెలియకుండా బాధపడే అడిక్షన్ ఏమైనా ఉంది అంటే అది షుగరే. మన బ్రెయిన్ మెంటల్గా ఎగ్జాస్ట్ అయినప్పుడు, అంటే మెంటల్గా అలిసిపోయినప్పుడు సడన్ డోపమైన్ హిట్స్ని కోరుకుంటుంది. అండ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ వేస్ టు గెట్ అ డోపమైన్ హిట్ ఇస్ షుగర్. బట్ షుగర్ ఎక్కువగా సడన్గా తీసుకున్నప్పుడు సడన్ ఇన్సులిన్ స్పైక్ అవుతుంది, సడన్గా ఎనర్జీ క్రాష్ అవుతుంది అండ్ క్రేవింగ్స్ రిటర్న్. కమింగ్ టు వర్కౌట్స్ అనేది మన బ్రెయిన్కి ఒక పెద్ద హెవీ టాస్క్. ఆ హెవీ టాస్క్ని మన బ్రెయిన్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆల్రెడీ మన బేస్ లైన్ స్ట్రెస్ హై ఉన్నప్పుడు అది ఆబ్వియస్గా వర్కౌట్స్ని ఒక హెవీ టాస్క్ లాగే సెన్స్ చేస్తుంది. సో దిస్ ఇస్ నాట్ అ ప్రాబ్లమ్ ఆఫ్ మారల్ వీక్నెస్, దిస్ ఇస్ న్యూరోబయాలజీ. ద పారాడాక్స్. మనం ఎప్పుడైనా ఒక టాస్క్ని డిలే చేసినప్పుడు కానీ, ఒక టాస్క్ని అకంప్లిష్ చేయనప్పుడు కానీ సెల్ఫ్ క్రిటిసిజం బిహేవియర్లోకి వెళ్ళిపోతుంటాం. సెల్ఫ్ క్రిటిసిజం ఇస్ లైక్ నువ్వు కూర్చున్న కొమ్మని నువ్వే నరుక్కోవటం. సెల్ఫ్ క్రిటిసిజం చేసుకున్నప్పుడల్లా లేదా సెల్ఫ్ షేమింగ్ చేసుకున్నప్పుడల్లా సడన్గా కార్టిజాల్ అనే స్ట్రెస్ హార్మోన్ రైజ్ అవుతుంది, మోటివేషన్ తగ్గుతుంది, అన్నిటినీ అవాయిడ్ చేస్తుంటాం. షుగర్ ఈటింగ్, ఫర్దర్ డిలేయింగ్ ఆఫ్ టాస్క్స్ లాంటి కంఫర్టింగ్ బిహేవియర్లోకి వెళ్ళిపోతుంటాం. ఒక పూటకో ఒక రోజుకో సడన్గా ఒక మోటివేషనల్ బీమ్ వస్తుంది. రేపటి నుంచి నేను ఈ టాస్క్ చేసేస్తాను, రేపటి నుంచి ఆ టాస్క్ చేస్తాను అని చాలా మోటివేటెడ్గా ఫీల్ అవుతుంటాం. ఆ టైంలో సడన్గా బ్రెయిన్కి మనం డిసిప్లిన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు అవుతుంది. సడన్ ఇంట్రడక్టరీ ఆఫ్ డిసిప్లిన్ని మన బ్రెయిన్ ఒక థ్రెట్ లాగా ఫీల్ అయ్యి నర్వస్ సిస్టమ్ని షట్ డౌన్ చేసేస్తుంది. ఇది ఒక లూప్ బిహేవియర్. ఈ బిహేవియర్ని మనం హై అచీవర్స్లో, హై పొటెన్షియల్ ఉన్న పీపుల్లో చూస్తుంటాం. వాళ్ళ క్యాపబిలిటీ ఏంటో వాళ్ళకి తెలుసు, ఏ విషయం ఎలా చేయాలో వాళ్ళకి తెలుసు. దానికి యాక్షన్ తీసుకున్నప్పుడల్లా వాళ్ళు ఫ్రస్ట్రేషన్కి ఫీల్ అవుతుంటారు. ఆ ఫ్రస్ట్రేషన్ ప్రోక్రాస్టినేషన్ పారాలిసిస్కి లీడ్ చేస్తుంది. ఆ అదే రిపీట్ అవుతుంటుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ కోపమో లేకపోతే మిమ్మల్ని మీరు పనిష్ చేసుకోవడమో కాదు. యూ నీడ్ అ స్మార్ట్ స్ట్రక్చర్. ఎస్, మనకి ఎక్కడికి వెళ్ళాలో తెలిస్తే సరిపోదు, ఎలా వెళ్ళాలో కూడా తెలియాలి. స్టార్ట్ టైనీ. ఇవాళ నుంచి టైనీ స్టెప్స్ తీసుకోండి. నాట్ స్మాల్, నాట్ మినిమలిస్టిక్, వెరీ స్టూపిడ్లీ టైనీ స్టెప్స్. సపోజ్ వర్కౌట్ చేయాలి అనుకుంటున్నారు. అప్పుడెప్పుడు December 31st రేపటి నుంచి జిమ్కి వెళ్ళిపోతాను అని కొన్ని జిమ్ మెటీరియల్ కొనుక్కొని మీ కబోర్డ్లో పెట్టుకుని ఉంటారు చూడండి. వాటిని బయటికి తీసి వాటి ట్యాగ్స్ని కట్ చేసి ఆ జిమ్ బట్టలు వేసుకోండి. ఒక 5 minutes వర్కౌట్ చేయండి, లేదా ఒక 5 పుషప్స్ చేయండి, లేదా ఒక 10 to 15 minutes వాకింగ్కి వెళ్ళండి. ఈ టాస్క్లో ఏదో ఒకటి చేసినా మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి. బికాజ్ ఒక టైనీ స్టెప్ తీసుకున్నారు మీ ప్రొడక్టివ్ లైఫ్ కోసం. కమింగ్ టు షుగర్స్. మీరు లైఫ్ లాంగ్ షుగర్స్ని గివ్ అప్ చేసేసి సన్యాసంలోకి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ డిలేడ్ బై 20 minutes. ఈ మూమెంట్లో మీకు షుగర్ తీసుకోవాలి అనిపించింది అంటే ఒక 20 minutes దాన్ని డిలే చేయండి. 20 minutes మీ ఫోన్లో కానీ మీ వాచ్లో కానీ టైమర్ పెట్టుకోండి. డిస్ట్రాక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ దోస్ 20 minutes. ఒక టాస్క్ చేయండి, లేదా ఒక 2 to 3 glasses ఆఫ్ వాటర్ తాగండి. జస్ట్ గో అబౌట్ సమ్వేర్. అమరేంద్ర బాహుబలి అను నేను రేపటి నుంచి నా లైఫ్ని నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాను అని పెద్ద పెద్ద ప్రతిజ్ఞలు చేయకుండా ఇవాళ నేను విన్ అవుతాను అని మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. అండ్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. సో మనకి ఎప్పుడైనా మనకి ఇష్టమైన టాస్క్స్ కానీ మనకి తెలిసిన టాస్క్ కానీ చేయలేకపోతున్నాము అంటే డజంట్ మీన్ వీఆర్ వీక్. మన సిస్టమ్కి కొంచెం రీకాలిబ్రేషన్ అవసరం, అంతే. బిఫోర్ ఎండింగ్ దిస్ వీడియో ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా. వెన్ వాజ్ ద లాస్ట్ టైమ్ యూ ఎవర్ ఫెల్ట్ డిసిప్లిన్డ్ అండ్ పవర్ఫుల్ ఇన్ యువర్ లైఫ్? నాకైతే లాస్ట్ ఇయర్ నేను జిమ్కి వెళ్తున్నప్పుడు నాకు అట్లా పవర్ఫుల్గా అనిపించింది. లెట్ మీ నో యువర్ ఆన్సర్స్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్.
And remember, you're not broken. You are stuck in a loop, and loops can be broken. See you on the other side.